ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను మీ రమేష్ ఆకారం. వీడియో చేసే కన్నా ముందుగా రెగ్యులర్గా చెప్పేది ఒకటే, ఇప్పుడు చూస్తా చెప్పేది ఒకటే. నా వీడియో మొత్తం చూడండి. మొత్తం చూసినాక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క మెసేజ్కు రిప్లై ఇస్తాను. నిన్న ఒక వీడియో పెట్టాను ఆల్ట్రో 800ది. దానికి ఒక్క నంబరు నేను మర్చిపోయి పెట్టేసరికి ఇది ఫేక్ వీడియో అంటారు. నేను పెట్టేటి ఫేక్ వీడియోలు అయితే నాదంత జెన్యూన్ యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే చూడండి. నాది ఫుల్ జెన్యూన్ వీడియోలు. నంబర్ తప్పొచ్చింది, దాన్ని నేను చూసుకోలే, మళ్ళీ నంబర్ మెన్షన్ చేసిన. దానివల్ల మీరు ఫేక్ వీడియో అంటే నేనేం చేయలేను. నాకు చూడండి, మొత్తం చూసినాక నాకు జెన్యూనా కాదా అని చూసినాకనే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే అర్థమవుతుంది మీకు, నేను రిప్లై ఇస్తానా ఇయ్యనా అనేది మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, బైక్స్ అయినా కార్ అయినా కానీ నాకు ముందుగాల మీరు ఏ విలేజ్ అయినా సరే మీరు వస్తా అన్నప్పుడు నాకు ఒక రోజు ముందు కాల్ చేయండి. ముందు కాల్ చేస్తే బండ్లు ఉన్నాయా లేదా పోయిందా అని నేను చెప్తా. మొన్న ఒక అన్న నిజామాబాద్ నుంచి నాకు చెప్పక చేయకుండా వచ్చిండు. మార్నింగ్ బండి పోయినాక వచ్చినాక నేనేం చేయలేను. నేను ఇంకొక ఆయన విజయవాడ నుంచి ఆల్ట్రో 800 బండి గురించి వచ్చాడు. అది పోయినాక సుతం మనం ఏం చేయలేము కదా. నాకు చెప్పి వస్తేనేమో నేను బండి ఉందా లేదా అని ముందుగానే నీకు క్లారిఫై ఇస్తా. ఒకరోజు ముందు నాకు కాల్ చేస్తే నేను క్లారిఫై ఇస్తాను. మీరు సడన్గా వచ్చి నాకు కాల్ చేస్తే అన్న బండి నేను వచ్చినా నాకు బండి కావాలంటే పోయిన బండ్లు అయితే మళ్ళీ నేను తెలియలేను కదా. అది కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే పోయే బండ్లు నా దగ్గర ఉండేది. నేనేందంటే మన ఏమున్నా కానీ నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, మనం ఓనర్స్ ఫోన్ చేస్తేనే నేను ఆ వీడియో అనేది నా ఛానల్లో పెడతా. వేరేటోళ్ళు బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు చెప్తే నేను పెట్టా. ఎందుకంటే మన జెన్యూన్ వీడియో జెన్యూన్ ఉంటాయి కాబట్టి నేను ఎవ్వరిది బ్రోకర్లు వాళ్ళ వీళ్ళ పట్టుకోను. నాకేమున్నా కానీ ఓనర్స్ కాల్ చేస్తారు. కొనేటోళ్ళు చూద్దా ఓనర్సే కాల్ చేస్తారు. అమ్మేటోళ్ళు ఓనర్సే కాల్ చేస్తారు, కొనేటోళ్ళు ఓనర్సే కాల్ చేస్తారు. మీరు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఎక్కడి నుంచి నచ్చారంటే మీరు లోకల్ అయితే ఏం పర్లేదు, నాకు సిద్దిపేట దగ్గర అయితే ఏం పర్లేదు. కానీ మీరు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినాక బండి లేకపోతే మీకు కిరాయి బస్ కిరాయి అనేది ఖరాబ్ అయితే మీరు డిస్టర్బ్ అవుతుంది కదా. అదే నేను చెప్పేది. ఎందుకంటే జెన్యూన్ ఉంటేనే నేను చెప్తా, లేకపోతే చెప్పా. నాకు ఏదైనా సరే జెన్యూన్ ఉంటేనే నేను చెప్తాను. మీరు మంచిగా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి ఇవ్వలేను సరే అర్థం చేసుకొని నాకు చెప్పండి. నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. వచ్చే ముందు ఒక రోజు 1 డే ముందు నాకు కాల్ చేసి మెసేజ్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం సిద్దిపేట నుంచే రామాయంపేట పోయే తొవ్వాల. సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది, రామాయంపేట నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. మనం తీసుకొచ్చాం ల్యాండ్. ఇది 15 గుంటల ల్యాండ్. విలేజ్ వచ్చేసి చిట్యాల విలేజ్. దీని మండలం వచ్చేసి అక్బర్పేట్, భూంపల్లి దగ్గర ఉంటుంది. ఇది రోడ్ నుంచి సెకండ్ బిట్ వచ్చేసి ఇది బాగుంది. మెయిన్ రోడ్డు నుంచి సెకండ్ బిట్టు. విలేజ్ వచ్చేసి చిట్యాల విలేజ్. చిట్యాల నుంచి చిట్యాల బస్ స్టాండ్ కాంచని ఒక 500 మీటర్స్ దగ్గర ఉంటుంది. 500 మీటర్స్ ఉంటుంది. భూంపల్లికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్బర్పేట్ మండల్ ఇది. ఈ దుబ్బాకలో అయినా సరే, భూంపల్లిలో అయినా సరే, చిట్టాపూర్లో అయినా సరే, నా వీడియోలు చూసేటోళ్ళు అందరికీ రామాయంపేట అయినా సరే మెయిన్ హైవే నుంచి సెకండ్ బిట్టు ఇది కనబడేది. అదే సెకండ్ బిట్టు. మనకు దీనికి తొవ్వు ఉంది, అన్న చెప్పాడు తొవ్వు ఉంది, అంతా బాగుంది. అన్నదే పక్క పొంటి ఇంకో ఎకరం ఉంది, అసుత ఇప్పుడు తీసాడు, అది కనబడేది అన్నదే. ఇది మెయిన్ తొవ్వ, 4 లైన్స్ బాగుంది. ఇది మన సిద్దిపేట నుంచి రామాయంపేట మెయిన్ హైవే, 4 హైవే. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ఇది 15 గుంటల ల్యాండ్. ఇది అన్న చెప్పే రేట్ వచ్చేసి మనకు 2,10,000కు గుంట చెప్తుండు. ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు. ఎందుకంటే మన దాంట్లో ఫిక్స్డ్ రేట్ అని ఏముండదు. మనం చెప్పేదానికి జెన్యూన్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ ఏముండదు. 2,10,000 చెప్తుండు. ఇది ఫిక్స్ అని ఏం లేదు. 15 గుంటల ల్యాండ్ ఇది మంచిగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో పక్కకు సుతా అమ్ముతారు కావచ్చు, చెప్పలేము మనం. ఇప్పుడైతే మన అన్నదైతే అక్కడ 15 గుంటలు స్టాంబం ఇదంతా కనబడేది అన్న ల్యాండే.
15 గుంటలు. ఇది 2,10,000 గుంట చెప్తుండు. చిట్యాల గ్రామం అక్బర్పేట్ మండల్, భూంపల్లికి దగ్గర. చిట్యాల నుంచే ఒక 500 మీటర్స్ ఉంటుంది ఈ ల్యాండ్కు. 15 గుంటల ల్యాండ్ ఇది. ఇది అన్న చెప్పే రేట్ వచ్చేసి 2,10,000 చెప్తుండు. ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు, నస్తే మాట్లాడదామని చెప్పాడు అన్న. మీకు నస్తుంది కంపల్సరీ. మీకు అన్న నంబర్ సుతా మెన్షన్ చేస్తా, నా నంబర్ సుతా మెన్షన్ చేస్తా. ఎందుకంటే అన్న నంబర్ మెన్షన్ చేయకమని చెప్పాడు. నా నంబర్ మెన్షన్ చేస్తా. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చూపించడానికైనా సరే దాని ఓనరు సామె అన్న అని ఉంటాడు, ఆయన వచ్చి చూస్తాడు. ఇది బాగుంది ల్యాండ్. 15 గుంటలు కనబడేదంతా ఒకటే. మెయిన్ రోడ్ నుంచే సెకండ్ బిట్ వచ్చేస్తుంది మీకు. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వచ్చేస్తుంది. మంచిగా ఉంది ల్యాండ్. అలానే ఇంకోటి ఏంటంటే, మీ ఏమన్నా ల్యాండ్స్ ఫ్లాట్లు అయినా సరే, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా సరే, ఇండ్లు అయినా సరే, ఎవరున్నా కానీ మన వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయండి. వీడియో తీసి పెట్టండి. ఇల్లు అయితే ఇల్లు మొత్తం వీడియో తీసి పెట్టి ఒక 2 ఫొటోస్ పెట్టండి. ల్యాండ్ అయితేనేమో మొత్తం వీడియో తీసి ఒక 5 మినిట్స్ వీడియో తీసి పెట్టండి. ఇల్లు అయితే మొత్తం ఒక ఫుల్ వీడియో తీసి ఒక 10 మినిట్స్ దాకా, ఒక 5 మినిట్స్ దాకా మొత్తం బెడ్రూమ్ నుంచి హాల్, కిచెన్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి దాని ప్రైస్ ఏందో నాకు వాట్సాప్ చేస్తే నేను మెన్షన్ చేస్తా. ఇంకోటి, కార్ అయినా సరే, వెహికల్స్, ఎనీ వెహికల్ ఏదైనా సరే నాకు వీడియో తీసి పెట్టండి. ఆర్సీ పెట్టేసారు, నేను మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. మీరు మంచిగా దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి. నా వీడియో చూసే కన్నా ముందు అలా మొత్తం వీడియో చూడండి. మీరు వీడియో చూసినాకనే మీకు మంచి అనిపిస్తేనే, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు నచ్చకపోతే ఇష్టపెట్టేసేయండి. ఎందుకంటే ప్రతి ఛానల్ అందరికీ నచ్చాలని ఏం లేదు. మీకు నచ్చకపోతే ఇష్టపెట్టేసేయండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోలు అన్నీ చూడండి. అన్నీ చూసినాక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.